హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ హవర్. ఇప్పుడు చెప్పబోయే స్టోరీ భయంకరంగా ఉంటుంది. దయచేసి స్టోరీ లాస్ట్ వరకు వినండి. ప్లీజ్ ఇప్పుడే ఒక లైక్ చేసి ఎక్కడా స్కిప్ చేయకుండా స్టోరీ విని మీ అభిప్రాయాన్ని వాల్యుబుల్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథ మొదలు పెడితే, నా పేరు మనోహర్. నేను సతారా జిల్లాలోని కూర్కు గ్రామానికి చెందినవాడిని. నిజం చెప్పాలంటే చాలామంది నన్ను ఇప్పటి వరకు భూతాన్ని ఎప్పుడైనా చూశారా అని అడిగారు. అప్పుడు నేను వారికి నాకు జరిగిన ఒక వింత అనుభవాన్ని చెప్పాను. నాకు ఆ సమయంలో 30 సంవత్సరాలు. అప్పుడే నాకు ఒక వింత సంఘటన జరిగింది. ఒక రాత్రి నేను నా పొలంలో ఉన్నాను. ఆ సమయంలో నేను చాలా వింతగా ఉన్న ఒక వస్తువును చూశాను. దానిని వర్ణించడం చాలా కష్టం. నేను వస్తువును వర్ణించలేను, కానీ దానితో ముడిపడి ఉన్న ఆ భయంకరమైన జ్ఞాపకాలు నాకు ఇప్పటికీ నిన్న జరిగిన సంఘటనలాగే స్పష్టంగా గుర్తున్నాయి. ఈ సంఘటన సుమారు 20 నుండి 22 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ రోజుల్లో నా కొత్త ఇంటి నిర్మాణం జరుగుతోంది, మరియు ఆ సమయంలో పొలాలలో చెరుకు పంట పండిస్తున్నారు. నాకు బాగా గుర్తుంది, ఆ రోజు రాత్రి అర్ధచంద్రుడు కనిపించాడు. ఇది గ్రామాల్లో విద్యుత్ చాలా అరుదుగా వచ్చే కాలం. వచ్చినా ఎక్కువగా రాత్రిపూట వచ్చేవి. అంటే రైతులు మోటారుతో తమ పొలాలకు నీరు పెట్టే సమయం. చాలామంది రైతులు అర్ధరాత్రి తమ పొలాలకు నీరు పెట్టడానికి వెళ్ళేవారు. ఆ రోజు రాత్రి సుమారు 12 గంటల 30 నిమిషాలకు నేను నా పొలానికి వెళ్ళటానికి ఇంటి నుండి బయలుదేరాను. బయట అంతా నిశ్శబ్దం అలుముకుంది. నేను నా తలకు టార్చును కట్టుకున్నాను. నా జేబులో కొన్ని వేరుశనగ గింజలు వేసుకొని దారిలో తింటూ వెళ్తున్నాను. 10 నిమిషాలలో నేను గ్రామానికి బయట ఉన్న దారికి చేరుకున్నాను. నేను దారిలో వెళ్తుండగా నాకు ఒక చోట ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది. అది ఎవరైనా తమ కాళ్లను నేలకేసి రుద్దుకుంటూ నడుస్తున్నట్లుగా ఉంది. అది నా వెనుక వస్తున్నట్లుగా అనిపించింది. నేను అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూశాను, కానీ నా వెనుక ఏమీ లేదు. నేను మళ్ళీ నా పొలం వైపు నడవడం ప్రారంభించాను. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ అదే వింత అనుభవం కలిగింది. ఎవరో నా వెనుక నుండి నడుస్తున్నట్లుగా ఉంది. నేను మళ్ళీ ఆగి ఆ శబ్దాన్ని వినడానికి ప్రయత్నించాను, కానీ నేను ఆగిన వెంటనే ఆ శబ్దం కూడా ఆగిపోయింది. ఇది రెండోసారి. నాకు అక్కడ ఏదో వింతగా అనిపించింది. నేను మళ్ళీ కొద్దిగా ధైర్యం చేసి వెనక్కి తిరిగి చూశాను. ఆ సమయంలో నాకు నా వెనుక ఏమీ కనిపించలేదు. నేను చుట్టూ ఉన్న చీకటిలో చూడటానికి ప్రయత్నించాను, కానీ అక్కడ ఏమీ లేదు. కానీ ఇప్పుడు నాకు ఏదో వింతగా జరగబోతోందని కొద్దిగా అనుమానం వచ్చింది. ఈసారి నేను మునుపటి కంటే కొద్దిగా వేగంగా నడవడం ప్రారంభించాను. పైన ఆకాశంలో చూస్తే చంద్రుని తెల్లని మసక కాంతి అన్ని వైపులా వ్యాపించి ఉంది. కానీ నేను వేగంగా నడవడం ప్రారంభించగానే నాకు మళ్ళీ అదే అనుభవం కలిగింది. ఎవరో అదే వేగంతో నా వెనుక నడుస్తున్నట్లుగా ఉంది. అప్పుడు నా వెన్నులో వణుకు పుట్టింది. కానీ ఈసారి నేను ఆగలేదు. కేవలం నడుస్తూనే ఉన్నాను. ఎందుకంటే చిన్నతనంలో మా ఇంట్లో వారు నాకు ఒక విషయం చెప్పారు. చీకటిలో ఒకసారి భ్రమ కలిగితే అది కేవలం భ్రమ మాత్రమే. మళ్ళీ జరిగితే అది భ్రమ లేదా నిజము అయ్యుండొచ్చు. కానీ మూడోసారి జరిగితే ఆ భ్రమ లేదా భయం ఏ దిశ నుండి వస్తుందో ఆ దిశలో అస్సలు చూడవద్దు. కానీ నాకు అప్పుడు ఒక మంచి అలవాటు ఉండేది. నేను రాత్రిపూట ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఎల్లప్పుడూ శివుని ఆలయం నుండి తీసుకున్న భస్మాన్ని ఒక మూట కట్టుకొని బయలుదేరేవాడిని. నేను నా జేబు నుండి భస్మం మూటను తీసి అందులో నుండి కొద్దిగా భస్మాన్ని తీసుకొని నా వెనుకకు పోశాను. సరిగ్గా ఆ మరుసటి క్షణం వెనుక నుండి వస్తున్న శబ్దం ఆగిపోయింది. అంటే నా వెనుక ఉన్న శక్తి ఆగిపోయింది, లేదా నాకు దూరంగా వెళ్ళిపోయింది. ఆ అనుభవం నుండి నాకు ప్రాణం వచ్చినట్లు అనిపించింది. నేను ఆ మూటలో నుండి కొద్దిగా భస్మాన్ని తీసుకొని నా నుదుట రాసుకున్నాను. మళ్ళీ కొంచెం శాంతపరుచుకొని నా పొలం వైపు నడవడం ప్రారంభించాను. అక్కడే మా పొలాల దగ్గర మా కొత్త ఇంటి నిర్మాణం జరుగుతుంది.
అంటే ఇంటి గోడలు కట్టి ప్లాస్టరింగ్ పని పూర్తయింది. కిటికీ ఫ్రేములు అమర్చబడ్డాయి. వాటికి కేవలం చెక్క తలుపులు పెట్టడం మాత్రమే మిగిలి ఉంది. నేను ఎప్పుడూ సాయంత్రం ఇంటికి ప్లాస్టర్‌కు నీరు పోసేవాడిని. నేను పొలంలోని బావి దగ్గరికి వెళ్ళాను. మరియు అక్కడ ఉన్న నీటి మోటారును ఆన్ చేశాను. వెళ్తూ వెళ్తూ నేను ఇంటి బయట ఉన్న 2 బకెట్లను తీసుకున్నాను. పొలాలకు నీరు వెళ్ళేంత వరకు ఇంటి గోడలను నీటితో తడిపి ఉంచుతాను. నేను బావి దగ్గరికి వెళ్ళి 2 బకెట్లు నింపుకొని మళ్ళీ నా కొత్త ఇంటి వైపు వెళ్ళాను. కానీ నేను ఇంటి దగ్గరికి చేరుకోగానే నాకు లోపల నుండి ఏదో కదలిక శబ్దం వినిపించింది. నేను బకెట్లను చేతిలో పట్టుకొని అక్కడే పూర్తిగా నిటారుగా నిలబడ్డాను. ఈ రోజు నిజంగా మంచి రోజు కాదు. నేను సరిగ్గా కిటికీ దగ్గర నిలబడి ఉన్నాను. కిటికీ తలుపులు ఇంకా అమర్చబడలేదు. కాబట్టి అక్కడ ఖాళీ స్థలం ఉంది. నేను నెమ్మదిగా బకెట్ను కింద పెట్టి కిటికీ లోపలికి చూశాను. లోపల ఒక మూలలో ఒక మహిళ నిలబడి ఉంది. బహుశా ఆమె ముఖం గోడవైపు ఉంది. నేను వేగంగా తలుపు వైపు పరుగెత్తాను. అది ఏమిటో చూడటానికి. కానీ నేను అక్కడికి చేరుకునేలోపే ఆ నీడ నా ముందు నుండి అదృశ్యమైంది. ఈసారి నాకు కొద్దిగా భయం వేయడం మొదలైంది. నా చేతులు కాళ్ళు వణకడం మొదలుపెట్టాయి. నేను మళ్ళీ నా జేబు నుండి కొద్దిగా భస్మాన్ని తీసుకొని నా చేతిలో పెట్టుకున్నాను. మరియు శివుని నామస్మరణ చేస్తూ ఆ ఇంటి లోపలికి విసిరాను. ఆ భస్మం ఇంటి లోపలి గాలిలో కలవగానే అది ఒక పటాకిలా వెలిగింది. అంటే అక్కడ ఏదో వింత ఆకారం ఉంది. అది నా వెనుక ఉంది. ఇప్పుడు నేను మరింత భయపడిపోయాను. నా వెంట పడిన ఆకారం గాలిలో నన్ను పట్టుకుంటే నన్ను చూడటానికి ఇక్కడ ఎవరూ లేరు అనుకున్నాను. ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది. నేను బకెట్ను అక్కడే వదిలేసి వేగంగా నడుస్తున్న మోటారును ఆపడానికి బావి దగ్గరికి వెళ్ళాను. నేను నీటి మోటారును ఆపి పొలం బయటికి వెళ్ళడం ప్రారంభించాను. నేను పొలం అంచున వస్తున్నాను. పదే పదే నా శరీరంలో వణుకు పుడుతుంది. చుట్టుపక్కల చిన్న శబ్దం వినిపించినా నేను పదే పదే కుడి ఎడుమలు చూస్తున్నాను. నేను ఒక పెద్ద శ్వాస తీసుకొని నడుస్తూ ప్రధాన రహదారికి చేరుకున్నాను. రహదారికి రాగానే నేను అక్కడే ఒక మంచుగడ్డలా నిలిచిపోయాను. నా శరీరంలో ఒక బలమైన షాక్ తగిలింది. సరిగ్గా నా ముందు రహదారి పక్కన ఒక మహిళ నిలబడి ఉంది. ఆమె తన చీరతో తన తల మొత్తాన్ని కప్పుకుంది. ఆమెను అకస్మాత్తుగా ముందుకు చూడగానే భయం నా శరీరమంతటా వ్యాపించింది. గొంతు ఎండిపోయింది. మెదడు మొద్దుబారిపోయింది. అది ఎవరో నాకు తెలియదు. బహుశా అది నన్ను చాలా కాలంగా వెంబడిస్తుందేమో. ఏమి చేయాలో నాకు అర్థం కాలేదు. వెనక్కి వెళ్ళటానికి చోటు లేదు. వెనుక కేవలం పొడవైన చీకటి మార్గం మాత్రమే ఉంది. ముందు నా గ్రామం ఉంది. కానీ నేను నిలబడిన చోటు నుండి 10 నుండి 15 నిమిషాల దూరం ఉంది. వేగంగా పరిగెత్తు, పరిగెత్తు. మెదడు పనిచేయడం లేదు. చేతులు కాళ్ళు పూర్తిగా చల్లబడిపోయాయి. మంచు గడ్డలా గడ్డకట్టాయి. మెదడులో ఒకే ఒక విషయం తిరుగుతోంది. వెనక్కి వెళ్ళడం కూడా ప్రమాదమే. మరియు ముందుకు వెళితే బతికే అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. నేను నెమ్మదిగా నా జేబులో చేయి వేశాను. మరియు మిగిలిన కొద్దిపాటి భస్మాన్ని నా పిడికిలో గట్టిగా పట్టుకున్నాను. నెమ్మదిగా అడుగులు వేస్తూ నేను దారికి ఒక పక్క నుండి నడవడం ప్రారంభించాను. ఆ మహిళ దారికి మరో పక్క నిలబడి ఉంది. పూర్తిగా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఒక బొమ్మలాగా ఉంది. ఆ సమయంలో అక్కడ ఉన్న నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంది. నా తల నుండి చెమట బొట్లు కారుతున్నాయి. నేను నా తలకు కట్టుకున్న టార్చును తీసి నా చేతిలోకి తీసుకున్నాను. బహుశా పరుగెత్తాల్సి వస్తే టార్చ్ ఎక్కడైనా పడిపోతుందేమో అనుకున్నాను. మరియు నేను నెమ్మదిగా అక్కడి నుండి నడవడం ప్రారంభించాను. నా ఒక చేతిలో భస్మం, మరొక చేతిలో టార్చ్ ఉంది. నేను ముందుకు కదులుతున్న కొద్దీ ఆ మహిళ మెడ కూడా నెమ్మదిగా నా వైపే తిరుగుతోందని చూశాను. ఆ తర్వాత కొద్దిగా అడుగులు ముందుకు వెళ్ళిన తర్వాత నేను ఆ మహిళను దాటి ముందుకు వెళ్ళాను. కానీ ఆ సమయంలో ఒక వింత భయం నా మనసును ఆవరించింది. ఇప్పుడు ఆ మహిళ నా వెనుక ఉంది. కానీ ఎంత దూరంలో ఉందో అంచనా వేయడం కష్టంగా ఉంది. నాకు కేవలం ఆ భయం మాత్రమే ఉంది. ఎక్కడ అది నా వెనుకనే వస్తుందో అని. అప్పుడే నాకు నా తల వెనుక ఒక చల్లదనం అనిపించింది. నా చెవులకు చాలా దగ్గరగా ఎవరో మాట్లాడుతున్న శబ్దం వినిపించింది.
ఆ శబ్దాన్ని విని నా శరీరమంతా ఒక మెరుపు మెరిసింది. అకస్మాత్తుగా నా ఒళ్ళు గగురు పొడిచింది. నా చేతులు, కాళ్ళు వణకడం మొదలుపెట్టాయి. వెనక్కి చూడటానికి నాకు ధైర్యం లేదు. శరీరం ఏమాత్రం ఆలోచించకుండా అక్కడే ఆగిపోయింది. అది ఏదో ఒక ఆజ్ఞలాగా అనిపించింది. ఆ శబ్దాన్ని విని నేను ఎంత భయపడిపోయానంటే నా అంతట నేను ఆగిపోయాను. ముందుకు కదలటానికి నాకు ఏమాత్రం ధైర్యం లేదు. నడవడం కూడా కష్టంగా అనిపించింది. ఇప్పుడు మీకు బహుశా అనిపిస్తుందేమో, నేను దానిపై భస్మం వేసి అక్కడి నుండి పారిపోలేదా అని. ఆ సమయంలో నేను ఇప్పటికే అంతా తెలుసుకున్నాను. నేను 2 సార్లు ఆ నీడపై భస్మం వేశాను. అయినప్పటికీ ఆ ఆకారం నా వెనుక ఉంది. భస్మం వేసిన తర్వాత అది కొంత సమయం పాటు అదృశ్యమైపోయినా అది మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి ఈసారి నేను భస్మాన్ని ఉపయోగించినట్లయితే ఒకటి భస్మం అయిపోతుంది, లేదా ఆ నీడ మళ్ళీ ఎక్కడైనా దారిలో నన్ను పట్టుకుంటే అప్పుడు నేను ఏమి చేస్తానో నాకు తెలియదు. ఈ భయం కారణంగా నేను ఇప్పుడు చాలా అవసరం అనిపించినప్పుడు మాత్రమే నేను భస్మాన్ని ఉపయోగిస్తాను అని అనుకున్నాను. మరియు నేను ఇప్పటికీ నా స్థలంలోనే ఆగి ఉన్నాను. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. వెనక్కి చూడకుండానే వినిపించిన గొంతుతో అడిగాను, మీకు ఏమి కావాలి? అప్పుడు ఆ నీడ వింత గొంతుతో నాకు సమాధానమిచ్చింది, రా, రాహుల్. నాకు అవును అనాలా లేదా వద్దా అని అర్థం కాలేదు. కానీ భయం కారణంగా నేను నా తలను అవును అన్నట్లు కదిలించాను మరియు ముందుకు నడవడం ప్రారంభించాను. నా శరీరంలో పదే పదే ఒళ్ళు గగురు పొడుస్తోంది. భయం నా శరీరంపై ఆధిపత్యం చెలాయిస్తోంది. కానీ నా మెదడు ఇప్పటికీ కొద్దిగా అదుపులో ఉంది. ఆ సమయంలో నాకు మళ్ళీ అదే శబ్దం వినిపించింది. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు విన్నది. అదే కాళ్లను రుద్దుకుంటూ నడిచే శబ్దం. ఎవరో నేలపై కాళ్లను రుద్దుకుంటూ నడుస్తున్నట్లుగా. నా అనుమానం నిజమే. ఇక్కడికి వస్తున్నప్పుడు నా వెనుక ఉన్నది అదే. నేను నా పిడికిలిని పూర్తి శక్తితో బిగించి పట్టుకున్నాను మరియు ఒకవేళ అది నా వెనుక నుండి దాడి చేస్తే నేను మొత్తం భస్మాన్ని ఆ నీడపై వేస్తాను అనుకున్నాను. మరో కొన్ని అడుగులు ముందుకు వెళ్ళిన తర్వాత నాకు ఒక చోట ఏదో వెలుగుతున్నట్లు కనిపించింది. నేను శ్రద్ధగా చూస్తే అక్కడ ఒక దీపం వెలుగుతుంది. అది చూసి నా ప్రాణం వచ్చినట్లయింది. ఎందుకంటే అది మా గ్రామం సరిహద్దు. అది మా గ్రామ దేవత ఆలయం. రాళ్లతో కట్టిన ఒక చిన్న 2 అడుగుల ఆలయం. అక్కడే ఒక మూలలో మట్టి దీపం వెలుగుతోంది. ఆలయాన్ని చూసి నేను వేగంగా నడవడం ప్రారంభించాను. వెనుక నుండి వస్తున్న నడక శబ్దం కూడా వేగంగా అయింది. భయం వల్ల నా శ్వాస వేగంగా మారింది. ఒక క్షణంలో నేను ఆ ఆలయం ముందు చేరుకోగానే నాకు మళ్ళీ వెనుక నుండి అదే శబ్దం వినిపించింది. నేను కేవలం ఒక క్షణం పాటు ఆగిపోయాను. మరుసటి క్షణం ఆలయం ముందు ఉన్న రాయిపై కాలు పెట్టి ఆలయం ముందు కూర్చున్నాను. భయం వల్ల నా కళ్ళు మూసుకున్నాను మరియు దేవుడికి ప్రార్థన చేయటానికి చేతులు జోడించాను. ఇప్పుడు ఏమి జరిగినా చూడొచ్చు అనుకున్నాను. కానీ ఈ క్షణంలో నా వెనుక ఉన్న నీడ, ఆ మహిళ లేదా దయ్యం, అది ఏమైనా సరే అరుస్తూ వేగంగా చీకట్లో ఎక్కడో అదృశ్యమైపోయింది. అది వెళ్ళిపోవడాన్ని చూసి నేను దేవుని ముందు తల వంచి కూర్చున్నాను. అక్కడే కూర్చొని నా కళ్ళ నుండి నీళ్లు కారడం మొదలైంది. అది అంతా ఏమిటో నాకు తెలియదు. నాకు అక్కడ ఏమి జరగబోతుందో తెలియదు. కానీ నాకు తెలిసిన ఒక విషయం ఏమిటంటే మా గ్రామ దేవత నా ప్రాణాన్ని కాపాడింది. నేను ఒక గాలి గట్టిగా తీసుకున్నాను. చాలాసేపటి వరకు అక్కడే ఆలయం ముందు కూర్చున్నాను. ఆ తర్వాత కూడా అక్కడి నుండి లేవటానికి నాకు ధైర్యం రాలేదు. నేను ఉదయం వరకు అక్కడే కూర్చొని ఉన్నాను. చాలాసేపటి తర్వాత సూర్యుడు ఉదయించడానికి ముందు కాంతి ఆకాశంలో వ్యాపించడం మొదలైంది. చుట్టూ వెలుగు వ్యాపించడం మొదలైంది. అప్పుడు నేను లేచి నిలబడ్డాను. మళ్ళీ ఒకసారి దేవుడికి చేతులు జోడించి ప్రార్థన చేసి నన్ను రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పాను. చివరకు నేను అక్కడి నుండి నా ఇంటికి వెళ్ళిపోయాను. ఆ సంఘటన తర్వాత నాకు మళ్ళీ ఏమీ జరగలేదు. సాధారణంగా ఎవరైనా దెయ్యం లేదా ఆత్మను చూసినట్లయితే వారికి తీవ్రమైన జ్వరం వస్తుంది. ఆ సంఘటన యొక్క షాక్ ఉంటుంది. కానీ నాకు అలాంటిదేమీ జరగలేదు. బహుశా నా గ్రామదేవత ఆ నీడ నుండి నన్ను రక్షించింది. చీకట్లో మనకు ఎప్పుడు ఏమి కనిపిస్తుందో చెప్పలేము. కాబట్టి మీ భద్రత కోసం ఎల్లప్పుడూ ఏదో ఒక వస్తువును మీతో ఉంచుకోండి. మీరు ఈ స్టోరీ చివరి వరకు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.
ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరూ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫర్దర్ హారర్ స్టోరీస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. స్టోరీస్కి లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఇలాంటి హారర్ స్టోరీస్ మీకు ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.